హలో ఎవ్రీవన్. ఈ రోజైతే ఫస్ట్ టైం అనమాట ఒక హోమ్ టూర్ నేను చేయడం. ఇదైతే మా అమ్మ వాళ్ళు రెంటెడుకుంటున్న హౌస్ అనమాట. నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళైతే ఇదే ఏరియాలో ఉంటున్నారు. అప్పుడప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇచ్చినప్పుడు వచ్చేదాన్ని. దాని తర్వాత కాలేజ్ స్టడీస్ అన్ని ఇక్కడే కంప్లీట్ చేశాను. సో అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇదే ఏరియాలో ఉన్నారు. ఇంకా ఈ 20 years లో మా అమ్మ వాళ్ళైతే ఓన్లీ ఒక 2 houses చేంజ్ అయ్యారు ఇదే ఏరియాలో. అండ్ ఇది వచ్చేసి థర్డ్ హౌస్ అనమాట. ఇంకా ఈ హౌస్‌లోకి మూవ్ అయ్యి కూడా చాలా ఇయర్సే అయిపోతుంది. ఈ ఏరియా చేంజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్దామన్నా గాని అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే 20 years నుంచి ఉంటున్నాం కాబట్టి ఏదో మన విలేజ్, మన ఊర్లో ఉన్న ఫీలింగే వస్తుంది. యూజువల్లీ మా అమ్మ వాళ్ళు వచ్చిన కొత్తలో ఈ ఏరియాలో రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పట్లో కొనుక్కుందాం అనుకుంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో తెలియని ఏరియాలో ఎందుకు మీకు అక్కడ అని చెప్పేసి అందరూ అన్నారనేసి ఊర్లో అయితే తీసుకున్నారనమాట. దట్టు ఏంటంటే ఏ ఇయర్‌కి ఆ ఇయర్ ఇంక వెళ్ళిపోదాం ఊరికి అనుకుంటూ ఉన్నారు గానీ అప్పటి నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయారు. సో అందుకనేసి ఇప్పుడైతే రిగ్రెట్ అవుతున్నారన్నమాట. అదేంటో ఊర్లో తీసుకునే బదులు ఇక్కడే తీసుకొని ఇల్లు కట్టుకుంటే అయిపోతుండే అని. ఇక మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ పెయింటింగ్ డబ్బాస్ చూపించాను కదా. ఒక 2-3 days నుంచి పెయింటింగ్ అయితే వేస్తున్నారు. అండ్ స్టెప్స్ కింద అయితే మనకు కొంచెం చిన్న వాష్ ఏరియా అయితే ఇచ్చారనమాట బట్టలు అవి ఉతుక్కోవడానికి. అండ్ మంజీరా వాటర్ అయితే 2 days వన్స్ వస్తాయన్నమాట. మంచినీళ్ళు నార్మల్ ట్యాప్ వాటర్ అయితే ఉన్నాయి. సో మంచినీళ్ళు వచ్చినప్పుడు పట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అవి కూడా బయట ఇక్కడ పెట్టేస్తారు. ఇలా పక్కకు వస్తే ఈ గల్లీలో ఒక 2 houses అయితే ఉంటాయి. ఎంట్రన్స్ లో ఉన్న ఫస్ట్ హౌసే అమ్మ వాళ్ళది. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందన్నమాట. మంచిగా వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఇంట్లోకి కూడా. ఇంకా ఉండేది అమ్మా నానే కాబట్టి వాళ్ళిద్దరికైతే ఈ హౌస్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇదైతే 1 BHK హౌస్. ఇంక ఇక్కడ నేను డోర్ని ఎందుకు అంత స్పెషల్ గా చూపిస్తున్నా అంటే ఆ డోర్ ఎంత వేసినా గానీ మళ్ళీ ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ హాల్ ఉంటుంది. హాల్లో ఇక్కడ ఒక చిన్న దివాన్ కాట్ అయితే వేశారు. ఇంకా హాల్ మొత్తానికి ఉందైతే ఈ ఒక్క సెల్ఫే అనమాట. సో దీంట్లోనే టీవీ యూనిట్ అదంతా పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ పైన చూపించాను గిఫ్ట్లు అవన్నీ నాకు మా అక్కకు వచ్చినాయి. ఇంకా నేను మా అక్క ఒకటే కాలేజ్ అనమాట. ఫస్ట్ ఇయర్ అయితే నేను ఎక్కడ ఏ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయలేదు కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా పార్టిసిపేట్ చేశాను. అవన్నీ స్పోర్ట్స్ లో వచ్చినాయి నాకు కూడా. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న మెమరీస్ కూడా రికాల్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను జాబ్ చేసేటప్పుడు 2 years కంప్లీట్ అయిందని ఒక షీల్డ్ లాగా ఇచ్చారు. సో అదనమాట. ఇంకా ఏ చిన్న చిన్న థింగ్స్ ఉన్నా, ఏ గిఫ్ట్స్ ఉన్నా ఏమి నేను మా అక్క తీసుకొని వెళ్ళలేదు. అన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాము. అండ్ ఇక్కడ ఇంకొక ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నాను కదా. ఇదైతే నా ఫంక్షన్ అప్పుడుది. ఇది ఒక్కటే నా దగ్గర ఉన్న మెమరీ అనమాట. సో ఆ టైంలో తీసుకున్న పిక్ ని ఇలా ఒక ఫ్రేమ్ లాగా చేపించి పెట్టేసుకున్నారు. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇంట్లోకి ఎక్కువ థింగ్స్ కానీ, డెకరేట్ ఐటమ్స్ కానీ ఏం తీసుకోమన్నమాట. మేము చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మా దగ్గర ఉన్నవి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవి తప్పితే మిగతా మేము సపరేట్ గా తీసుకున్న ఐటమ్స్ అయితే చాలా తక్కువ. ఇంకా మా ఇంట్లో మేము ఎవరం ఎక్కువ రెడీ అయ్యే పర్సన్స్ కాదనమాట. మా ఇంట్లో జస్ట్ బేసిక్ థింగ్స్ ఉంటే చాలు. ఒక అద్దము, ఇలా చిలకము ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట మాకు. అండ్ ఇక్కడ చూపించే ఫ్రేమ్ అయితే నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఇచ్చింది. సో ఆ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఇలా పెట్టాను. ఆ ఫ్రేమ్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 10 years పైననే అవుతుంది. అండ్ ఇదైతే అమ్మ వాళ్ళతో వరలక్ష్మి వ్రతం రోజు దిగిన పిక్ ఫోన్ లో ఉంది. అండ్ ఇదైతే మా మోక్షిత్ గాడు, సాయిగడు వైజాగ్ లో దిగిన పిక్. ఇవన్నీ ఫోన్ లో ఉంటే తీపిచ్చి నేనైతే ఇట్లా ఫ్రేమ్స్ పెట్టించాను. కిచెన్ లో అయితే ఫ్రిడ్జ్ పెట్టే స్పేస్ లేదనమాట. అందుకని ఇక్కడ హాల్లోనే పెట్టేసుకున్నారు. సో ఇంకా మా అమ్మ పెట్టుకున్న ఫ్రిడ్జ్ అవతారం చూపిస్తాను రండి. బేసిక్ గా అమ్మలందరూ ఏం చేస్తారో మా అమ్మ కూడా అదే చేసింది. ఉన్న తెపాలన్నీ తీసుకొచ్చి, ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లోనే పెట్టేసింది అనమాట. ఇంకా ఆఖరివి నావి ఎప్పుడో నెయిల్ పాలిష్లు ఉంటే అవి, ఇంకా బుడ్డదాని టైంలో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు యూజ్ చేసిన సఫ్రాన్ అవన్నీ అలానే స్టోర్ చేసి అలానే పెట్టేసుకుంది. ఎందుకు పెట్టుకుందో తెలియదు. సో ఇంక ఈ మోతీపతులు అయితే మా మోక్షిత్ గడికి చిన్నప్పుడు కొన్నాను నేను. అవి ఇక్కడే ఉండిపోయాయి. అండ్ ఈ మధ్యలో ఉన్న బొమ్మకైతే పెద్ద స్టోరీయే ఉంది. నా డిగ్రీలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు యాదగిరి గుట్ట వెళ్ళి మనీ లేకపోయినా కానీ నాకు కొనుక్కొని వచ్చారు అది. అండ్ ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేశాను అనమాట ఫోటో ఫ్రేమ్ మన కళా పోషణ అంతా ఉపయోగించి. ఇంకా డోర్ కి అయితే లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ ఒక టేబుల్ అయితే సెట్ చేసుకున్నాము. కింద వైఫై ఉంటుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు యూస్ చేసుకున్న టేబుల్ అండ్ వైఫై అనమాట అప్పటిది. ఇంకా అది వాళ్ళు అట్లానే కంటిన్యూ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. నార్మల్ గా అయితే వాళ్ళిద్దరికి వైఫై అవసరం లేదు. బట్ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే టీవీకి కూడా అదే కనెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా దాని పక్కనే హాల్లోనే పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు. సో ఇంక ఇక్కడే పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లెఫ్ట్ సైడ్ కి కిచెన్ ఉంటుంది. చాలా చిన్న కిచెన్ అనమాట. ఎక్కువ సామాన్లు కూడా ఏం పెట్టుకోదు మా అమ్మ. ఎందుకంటే ఎప్పుడు చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఏంటో తెలియదు కాబట్టి బేసిక్ గా ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి ఇంట్లో అంతే. ఇంకా మా అమ్మని వీడియో తీయమంటే కెమెరాని మొత్తం షేక్ చేస్తూ ఉందనమాట. తర్వాత రియలైజ్ అయినా ఇదంతా ఇంత షేక్ చేస్తుందా కెమెరా అనేసి ఇంకా నేనే తీసుకున్నాను. ఇంకెప్పుడన్నా మేము వచ్చినా కానీ, ఇంకెవరన్నా రిలేటివ్స్ వచ్చినా కానీ సరిపడా సామాన్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి అమ్మ దగ్గరికి. అంతకుమించి ఎక్కువ ఏం తీసుకోదు. ఇంకా ఓవరాల్ గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మ ఏమో వచ్చేసి అసలు ఇల్లు సర్దుకోలేదు, నువ్వు ఎట్లా పడితే అట్లా వీడియో తీస్తున్నావు అని తిడుతూ ఉంది. ఇంకా అందరి ఇల్లు లాగానే కదా, దానికోసం సర్దుకోవడం ఎందుకు అనేసి నేనైతే ఎట్లా ఉన్నదో అట్లానే వీడియో షూట్ చేస్తున్నా అనమాట. నార్మల్ గా అయితే సర్దుకుంటాం కానీ ఇంకో మళ్ళీ వీడియో కోసం డెకరేషన్ చేసి ఇదంతా అవసరమా మనకి అనిపించింది నాకు. అందుకే ఎట్లా ఉన్నదో అట్లానే వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ పక్కనే బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా బెడ్రూమ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చేసారనమాట. ఇంకా ఈ ఇంటికి మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ అనమాట. మంచిగా వెంటిలేషన్ ఉంటుంది. లోపలికి బెడ్రూమ్ లోకి వెళ్ళినా వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇంకా సమ్మర్ లో కానీ ఏ టైంలో అయినా కానీ ఆ విండో ఓపెన్ చేసుకుంటే మాత్రం చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట.
ఇంకా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! పెయింటింగ్స్ అవి ఏపిచ్చారని. సో, దానికోసమైతే అన్నీ కింద పెట్టేసారు అమ్మ వాళ్ళు. ఇవి ఇంకా నీట్‌గా సర్దుకోలేదు. ఈ పైన అటక పైన ఇంకా వాష్‌రూమ్ పైనయితే మనకు కొంచెం స్పేస్ ఉంటుంది సామాన్లు పెట్టుకోవడానికి. మొన్నటి వరకు చాలా ఉండేయి. పెయింటింగ్ వేస్తున్నారు కదా! అనేసి అన్నీ కింద పెట్టేశారు. సో, ఇంక అవన్నీ అవసరమైనవి పైన పెట్టేసి, అవసరం లేనివి మొత్తం పడేశారనమాట. సో, ఇంక ఇక్కడైతే ఒకటే సెల్ఫ్ ఉంటుంది. ఈ సెల్ఫ్‌లో మాత్రం ఆల్మోస్ట్ నావే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి గూడా నా బట్టలు అలానే ఉండిపోయాయి ఇక్కడే. ఇవన్నీ నేను తీసుకొని వెళ్దామన్నా గానీ వేస్టే అనమాట. ఎందుకంటే అవి ఎప్పుడో నేను జాబ్ చేసేటప్పుడు కొనుక్కున్న డ్రెసెస్. సో, ఇంకా ఇప్పుడు యూజ్ ఏమి ఉండవులే అని ఇక్కడే పెట్టేసి వెళ్ళాను. ఎప్పుడన్నా ఇక్కడికొచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చులే అని. ఇంక ఇటు సైడ్ అయితే హ్యాంగర్ ఉంటుంది. పాపం మా నాన్న బట్టలు మాత్రం ఈ హ్యాంగర్‌కే ఉంటాయి. అంతకు మించి ఎక్కువ ఉండవు. అండ్ దాని పక్కనైతే అటాచ్డ్ వాష్‌రూమ్. ఇంకా వాష్‌రూమ్ కూడా ఏం చూపిస్తాను చెప్పండి. నార్మల్‌గా ఉండే వాష్‌రూమే. సో, ఇంకా ఓవరాల్‌గా బెడ్‌రూమ్ అయితే ఇది. చాలా చిన్నగా ఉంటుంది. సరిపోతుంది ఎవరొచ్చినా గానీ మాకైతే. ఇంక ఈ బెడ్‌రూమ్‌లో నుంచి హాల్‌లోకొస్తే ఓవరాల్‌గా హాల్ లుక్ అయితే ఇలా ఉంటుందనమాట. యాక్చువల్‌గా ఇంతకుముందు మ్యారేజ్ గాకముందు నేను, మా అమ్మ, మా నాన్న మేము ముగ్గురమే ఉండేవాళ్ళం కాబట్టి, మా ముగ్గురు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళిద్దరే కాబట్టి, వాళ్ళిద్దరు కూడా మంచిగా సరిపోతుంది. నేనొచ్చినా, అక్కొచ్చినా, పిల్లలొచ్చినా గానీ మా వరకైతే సరిపోతుందిది. హాల్‌లో అయితే ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది. ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్ గేట్ కనిపిస్తుందనమాట. ఇక్కడ మా బుడ్డది మంచిగా నిద్రపోతుందనమాట. సో, ఇంక మనకు టెన్షన్ ఉండదు. ఇక లేచిందా, లేవలేదా అని ఈ విండో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరొచ్చినా గానీ కనిపిస్తుందనమాట. ఇంక ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుందనమాట. ఇంకా వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అమ్మ వాళ్ళకి. ఇన్ కేస్ షిఫ్ట్ అవ్వాల్సొస్తే ఇంక డైరెక్ట్‌గా ఊరికి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఏ ఇయర్‌కి ఆ ఇయర్ వెళ్ళిపోదాం ఇంకా అని. అట్లా అనుకుంటూ ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ చేసి స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడే స్టిక్ అయిపోయారనమాట. ఇదైతే నేను ఉగాది ఫెస్టివల్ రోజు రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో, ఇంకా ఫెస్టివల్ అని మా అమ్మ అయితే మంచిగా ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇప్పటికి కూడా స్టిల్ రిగ్రెట్ అవుతారనమాట. వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది. ఇక్కడే హౌస్ కట్టుకొని ఉంటే బాగుండేది. అనవసరంగా ఊర్లో కట్టుకున్నామని. ఇలా ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇప్పుడు కట్టుకుందాం అనుకున్నా కట్టుకోలేని పరిస్థితి అనమాట. కట్టుకున్నా గానీ నాకు తెలిసినంత వరకు వేస్టే. ఎందుకంటే మాకు ఈ నియర్ బై గానీ, ఈ సర్కిల్‌లో గానీ ఎవరు రిలేటివ్స్ కూడా ఎక్కువ లేరు. సో, ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా తోడుంటే బావుంటది అమ్మ వాళ్ళకి. సో, ఎవరు లేరు గాబట్టి ఎప్పటికైనా ఊరికైతే షిఫ్ట్ అయిపోతారు. ఇంకా ఓవరాల్‌గా మా అమ్మ వాళ్ళు ఉంటున్న రెంటెడ్ హౌస్ టూర్ అయితే ఇదనమాట. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. సో, ఇంకిట్లా బయటకొస్తే ఇది మా ఫస్ట్ హౌస్ అని చెప్పాను గదా! అటు లోపలికి ఇంకో హౌస్ ఉంటది. సేమ్ ఉంటుందనమాట. 2 ఒకటేలాగుంటాయి. సో, ఇంతకీ ఈ టైప్ ఆఫ్ హౌసెస్‌కి ఎంత రెంట్ ఉంటుంది హైదరాబాద్‌లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ హౌస్ టూర్ కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో, అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.